హలో అండి, ఇవాళ మన స్పెషల్ రెసిపీ పూర్వకాలం నాటి అమ్మమ్మల కాలంలో చేసుకునే కొయ్యి తోటకూర పులుసుకూర రెసిపీ చూపించబోతున్నానండి. ఈ కొయ్యి తోటకూర రెసిపీ బంతి భోజనాల్లో స్పెషల్ రెసిపీగా వడ్డించేవారట. దీనికోసం నేను ఇక్కడ 2 కట్టలు కొయ్యి తోటకూర తీసుకున్నాను. ఇది మామూలు తోటకూర లాగా ఉండదండి, కొంచెం ఎర్రగా ఉంటాయి. దీని కాడలు చిన్న ఆకులు ఉంటాయి. దీనికి చూసారు కదా, ఈ తోటకూరని నేను ఇలా ముదిరి కాడల వరకు తీసేసి లేత కాడల వరకు పై వరకు తీసుకున్నాను. దీంట్లోకి ఒక పెద్ద సైజు టమోటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఈ తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, చింతపండు అవన్నీ వేసేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద ఉడికించేసుకోండి. మనం తోటకూర పులుసుకూరకి ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవటమేనండి. కానీ దీని టేస్ట్ తోటకూర కన్నా కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టేసి నేను ఉడికించేసుకుంటున్నానండి. ఇది ఉడికిపోయిన తర్వాత 15 మినిట్స్ అయినా పడుతుంది. ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. మన పప్పు గుత్తి ఉంటుంది కదా, మనం పప్పు మెదుపుకునే పప్పు గుత్తితోటి బాగా మెత్తగా అలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటూ అలా మెదుపుకోండి. చూసారు కదా, లేత కూర ఒకటన త్వరగా మెదిగిపోతుందండి. ఇలా మెదుపుకున్న తర్వాత పోపు రెడీ చేసుకొని మనం మెదుపుకున్న ఈ తోటకూరని ఈ పోపులో వేసేసుకోవటమేనండి. పోపుకి కావాల్సినవన్నీ వేసేసుకొని చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని మనం మెదుపుకున్న కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మనం మెదిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను వేసి అందులో వేసి కలిపేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొయ్యి తోటకూర పులుసుకూర రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ చేయండి.